ఇప్పటి వరకు అది చేసిన అవమానానికి ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నాం. ఆ కాలువ పని పూర్తి చేసిందంటే మనందరం కట్టకట్టుకుని దాంట్లో దూకి చావటం మేలు. ఇక లాభం లేదు. ఈ ఊర్లో మనమైనా ఉండాలి, లేకపోతే అదైనా ఉండాలి. ఆడది పోనీలే పాపం అని ఊరుకుంటే మిడిసిపడుతుంది. అది ఇంకా మిడిసిపడ్డానికి వీల్లేదు. ఈ ఊరి గాలి పీల్చడానికి వీల్లేదు, ఈ నేల మీద నడవడానికి వీల్లేదు. ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఏమిటిదంతా? ఉన్న పళంగా ఈ స్థలం ఖాళీ చేసేయాలని పెద్ద ఆయన చెప్పారు. ఖాళీ చేయడానికి ఈ స్థలం పెద్ద అంది కాదు, ప్రభుత్వం అంది. ఈ స్థలం పెద్ద ఆయన కొన్నారు. ఇంకో కాగితాలు మర్యాదగా ఇయ్యాల ఇప్పుడే ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకుంటే ప్రాణాలు దక్కని చెప్పన్నారు పెద్ద ఆయన. జాగ్రత్త. అనరా ఏంటిదంతా? వాళ్ళంతా ఎత్తుకొచ్చారు. ఉన్న పళ్ళంగా ఇల్లు ఖాళీ చేయమని పెద్ద ఆయన మనుషులు పంపించాడు. పెద్ద ఆయన? ఎవరు పెద్ద ఆయన? ఎవరికి పెద్ద ఆయన? ఆ రోజు ఇల్లు ఖాళీ చేయమని బెదిరించినప్పుడు వాటి ఇంటికి వెళ్ళి ఎందుకు ఖాళీ చేయాలని అడుగుంటే నేను రోజు మీ చేయబడి ఉండేది కాదు. చెయ్యేసినోడు చెయ్యి నరకుండా దానికి కారణమైన పెద్ద ఆయన కాలువ చెయ్యో తీస్తుంటే గుళ్ళో మీ మీద మానభంగ ప్రయత్నం జరుగుండేది కాదు. కోర్టు ద్వారా కాకుండా తిన్న డబ్బు కక్కరాన్ని ఎబ్బా అని పేక మీద కట్టేట్టుంటే ఈ రోజు మీరు తింటున్న అన్నం నేలపల్ల ఉండేది కాదు. వాడి ప్రాణాలతో బతకనే ఉన్నాను. ఆగు బాబు, ఆగు. నీ కళ్ళ తండ్రిని చంపడానికి వెళ్తున్నావా? అవును బాబు, ఆ రోజు నువ్వు తాళి గురించి చెప్పినప్పుడే అర్థమైంది నువ్వు పెద్ద ఆయన కొడుకువని. ఆ నీచుడు నా తండ్రా? లేదు బాబు, నువ్వు అనుకున్నట్టు పెద్ద ఆయన దుర్మార్గుడు కాదు, ఉత్తముడు. మీ అమ్మ పేరు లక్ష్మీదేవి, కృష్ణపట్నం జమీందారికి ఏకైక పుత్రిక. నేను వారింట్లో పని మనిషిని. ఆ రోజు కార్తీక పౌర్ణమి. మీ తండ్రి గారైన గజపతి రాజు గారు మొదటిసారిగా మీ అమ్మగారిని దేవుడి సన్నిధిలో చూశారు. వాళ్ళిద్దరూ మొదటి చూపులోనే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. మనసులే కాదు, వాళ్ల తనువులు కూడా ఏకమయ్యాయి. ఫలితంగా మీ అమ్మగారు నిలతప్పారు. తను తల్లి కాబోతున్నానన్న విషయం చెప్పడానికి మీ అమ్మగారు గజపతి రాజు గారింటికి బయలుదేరారు. కాని అప్పటికే మీ నాన్నగారు చావు బతుకుల్లో ఉన్న తన తల్లి మాట కాదనలేక మరో ఆడదాని మెడలో తాళి కడుతున్నారు. మీ నాన్నగారి గౌరవ మర్యాదలు కాపాడడం కోసం మీ అమ్మగారు వెనుతిరిగి వచ్చేశారు. అటు పుట్టింటి వారికి మొహం చూపించలేక, ఇటు ఆత్మహత్య చేసుకుని కడుపులో ఉన్న నిన్ను చంపుకోలేక ఎన్నో బాధలు సహిస్తూ నీకు జన్మనిచ్చింది. ఆవిడ పడే కష్టాలు చూడలేక నేను వెళ్లి మీ నాన్నగారిని కలిసి అన్ని విషయాలు చెప్పాను. మీ అమ్మగారు జాడ తెలిసినందుకు ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆమెకు తను చేసిన అన్యాయానికి పశ్చాత్తాపడి ఊరి చివరి శివాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. జరుగుతున్న పెళ్లిని చూసి సహించలేని వరహాలరాయుడు లేని ప్రేమను నటిస్తూ మీ అమ్మగారికి పాలల్లో విషం కల్పించి బలవంతంగా మీ నాన్నగారిని తీసుకెళ్లాడు. చావు బతుకుల్లో ఉన్న మీ అమ్మగారు తన మెళ్ళోని పసుపు తాడుని నీ నడుముకి ములతాడుగా కట్టమన్నారు. తన కొడుకు పరువుగల తల్లిదండ్రులకే పుట్టాడని అందరికీ తెలియజేయడానికే తన తాళినే నీకు ములతాడు చేశారు. చితి దగ్గర ఆమె శవ మీద పడి ఏడ్చే నిన్ను కూడా బలి తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఆ వరహాలరాయుడు. ఆ పరిస్థితుల్లో అతని భార్య నుండి కాపాడుకోవాలని నిన్ను ఎత్తుకొని పారిపోతూ నీళ్లలో దూకి స్పృహ తప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నీ భుజం మీద పుట్టుమచ్చ, నీ సంచిలో తాళి చూసి నువ్వే లక్ష్మీదేవి కొడుకువని నిర్ధారించుకున్నాను. అయినా నీతో చెప్పలేదు. ఎందుకో తెలుసా? వరహాలు రాక్షసత్వాన్ని కళ్ళారా చూసిందాన్ని. వాళ్ళు నీకు ఎలాంటి ఆపద తెస్తారోనని చెప్పలేదు. రావుడు, నువ్వెవరో తెలియనప్పుడు నీకు ఆశ్రయం ఇచ్చినందుకు గర్వపడ్డాను. ఇప్పుడు నువ్వే పెద్దాయన కొడుకుని తెలిసాక చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మ చెప్పినట్టు నువ్వెవరో తెలిస్తే నీ ప్రాణానికి ముప్పు రావచ్చు. సమయం వచ్చే వరకు నువ్వెవరో ఎవరికి తెలియకుండా ఉంటే మంచిది. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్.
ఇందులో తొందర ఏంటి? అవును బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?